2023-24 సంవత్సరానికి సంబంధించిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ డిమాండ్ చేశారు. నీట్ ఫలితాలు ర్యాంకుల వ్యవహారం చూస్తే పేపర్ ముందే లీక్ అయిందనే విషయం అర్థమవుతుందన్నారు. ఎన్టీఏ ఆధ్వర్యాన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం నీట్ ఎగ్జామ్ తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ మదర్ తెరిసా విగ్రహం వద్ద విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ తరహాలో నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలన్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో రాష్ట్ర హక్కులు స్వయం ప్రతిపత్తిని కాపాడాలన్నారు. నిర్వహణ నుంచి ఎన్టీఏను తప్పించాలన్నారు. పరీక్షల పేరుతో విద్యను కేంద్రీకరించడం ఆపాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని భారత విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షురాలు సుచరిత, జశ్వంత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ లో అవినీతి జరిగింది, నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నాం. దానిలో భాగంగా ఎస్ఎఫ్ఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగింది. ఈ ఎగ్జామ్ని ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా ఓవరాల్గా అసలు ఈ నీట్ ఎగ్జామ్ పద్ధతిని తీసేసి ఇదివరకుట్లాగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటే పద్ధతిని తీసుకురావాలి. అప్పుడైతే మాత్రమే ఇలాంటి అవినీతి ఆరోపణలు జరగకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను కాపాడవచ్చు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి రాత్రి ప్రకటన చేసింది. నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని కానీ దాని మీద ఆరోపణలు వచ్చినాయని కానీ ఎవరు అడగలేదు, దాన్ని క్యాన్సిల్ చేయమని అడగలేదు. కానీ విద్యార్థుల్ని పక్కదోవ పట్టించేందుకు, ప్రభుత్వాన్ని మీడియాని డైవర్ట్ చేసేందుకు ఈ నీట్ ఎగ్జామ్ బోర్డు నెట్ని క్యాన్సిల్ చేసి నీట్ని అదేవిధంగా కొనసాగిస్తుంది. కాబట్టి నెట్ని కాదు రద్దు చేయాల్సింది, నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలి, నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతుంది. భవిష్యత్తులో కూడా ఇది కనుక జరగకపోతే పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పి హెచ్చరిస్తుంది. మీ పేర్లు చెప్పారు? ఎం కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, ఉపాధ్యక్షురాలు సుచరిత, యశ్వంత్, సుభాష్.